అందరికీ నమస్తే మిత్రులారా. కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి గుంటనక్కలాక మరి ఎప్పుడు నన్ను ఆహ్వానిస్తారు కాంగ్రెస్ పార్టీలో కోదామని సిగ్గు లేకుండా ఎదురు చూస్తున్నాడు. కానీ ఆయన గారి అవసరం లేదని పక్కనే పెట్టినాం మనం. మరి నిన్న ఏదో కొడంగల్కి వచ్చిండంట. వచ్చి అన్నీ లేనిపోని మాటలు, అన్ని ఉద్దేర మాటలు మాట్లాడిపోయిండు. కొడంగల్ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలకు వచ్చి అన్నీ అక్కడ రాజకీయాలు మాట్లాడుతున్నాడు సిగ్గుశరం లేకుండా. మరి ఆయన గారు 5 ఏళ్ళు ఎమ్మెల్యే ఉండి 4,000 కోట్లు తెచ్చిండంట. సిగ్గుశరం లేకుండా చెప్పడానికి నాన్న 4,000 కోట్ల రూపాయలు తీసుకొచ్చి ఏం బీకినావు, ఏం పొడిచినావు, ఏం అభివృద్ధి చేసినావు, కొడంగల్లో ఎన్ని డబల్ బెడ్రూమ్లు కట్టినావు, కొడంగల్ బిడ్డలకు ఎన్ని ఎకరాలకు నీళ్లు తెచ్చినావు, ఎన్ని కొత్త రోడ్లు వేసినావు, ఎన్ని కాలేజీలు కట్టినావు, ఎన్ని బడులు నిర్మించినావు. ఒక్కటంటే ఒక్కటి చేయలేదు. ఎంతసేపు సిగ్గుశరం లేకుండా వచ్చి కొడంగల్ బిడ్డల మీద అక్రమ కేసులు పెట్టి జైళ్ళకు తరలించి ఉస్కా దందా క్రషర్ మిషన్ల దగ్గర మామూలు తీసుకొని పోయి కొడంగల్ నుంచి పట్నం తీసుకుపోయినావు ముళ్ళేలు మూటలు. కానీ నీ పట్నం నుంచి కొడంగల్కి ఏం తేలేదు, కొడంగల్ ఏం ఉద్ధరియలేదు, మా బిడ్డల బతుకులు అయితే మారలేదు. మరి మొట్టమొదటిసారిగా మాకు అవకాశం వచ్చింది. మా కొడంగల్ బిడ్డ ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిండు. ముఖ్యమంత్రి అయ్యి 1 నెల గడవకన్నా ముందే దాదాపు 40,000 కోట్ల రూపాయలు తీసుకొని వచ్చి నారాయణపేట కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ కావచ్చు, పాలిటెక్నిక్ కాలేజీ, ఇంజనీరింగ్ కాలేజ్, మెడికల్ కాలేజీలు, వివిధ కంపెనీలు, సిమెంట్ ఫ్యాక్టరీలు, కృష్ణా వికారాబాద్ రైల్వే లైను, ఇవన్నీ తీసుకొని వస్తానంటే కడుపుల మండి మరి నేను రాబోయే ఎన్నికలలో కనీసం వార్డు మెంబర్ అన్న కొడంగల్లో గెలిచే పరిస్థితి ఉన్నదని చెప్పి ఏదేదో వాగుతున్నాడు. నిన్న గుర్తుపెట్టుకో బిడ్డ, అభివృద్ధిని అడుక్కుంటా, దీన్ని అడ్డు పెట్టుకుంటా, దాన్ని అడ్డు పెట్టుకుంటా అంటే కొడంగల్ బిడ్డలు 70 సంవత్సరాల నుంచి అభివృద్ధికి నోచుకోలేకుండా ఆమడ దూరంలో కర్ణాటక బార్డర్లో అభివృద్ధికి దూరంగా నోచుకోకుండా ఉన్నారు. పండవేటి తొక్కుతారు నరేందర్ రెడ్డి. నీవు అనుకుంటున్నావు అభివృద్ధిని అడ్డుకుంటే కొడంగల్ బిడ్డలు పండబెట్టి తొక్కుతారు. ఇన్ని రోజులు చేసిన లంగ పనులు, దొంగ పనులు చాలాయని మళ్ళీ కొత్త డ్రామాలు చేస్తున్నావు. మిత్రులారా, కొడంగల్ ప్రజలకు నేను ఒక విషయం చెప్తా. గతంలో ఇదే పట్నం నరేందర్ రెడ్డి ప్రివెంట్ అరెస్ట్ అని చెప్పి నన్ను మా మిత్రుడిని తీసుకొని పోయి ఆ హస్నాబాద్ వాళ్ళ తోట్ల మా మీద మర్డర్ ప్లాన్ చేసాడు. అక్కడి నుంచి మేము తప్పించుకొని వచ్చాం. ఈ విషయం కొడంగల్ సమాజానికి మొత్తం తెలుసు. కానీ ఆనాడు ఉన్నటువంటి పోలీస్ అధికారులని మరికొందరిని చెంచాలని పక్కన పెట్టుకొని మాకు తెలియకుండా ఆ కేసుని క్లోజ్ చేయించినటువంటి ఒక దొంగ, ఇటువంటి దొంగలు వచ్చి ఈరోజు మనకు నీతులు మాట్లాడతాడు. అంత పట్టపగలు మా మీద దాడులు చేసి కొందరు లంగలు మా ఫోన్లను దొంగులుకొని మమ్మల్ని నానా రకాల ఇబ్బంది పెట్టి ఆ రోజు చంపే ప్రయత్నం చేస్తే పోలీసు వాళ్ళ జీపులు కూడా అద్దాలు మొత్తం పగిలిపోయి ఆ రోజు మొత్తం సమాజం చూసింది. యావత్ తెలంగాణ రాష్ట్ర ప్రజలంతా చూసిండ్రు ఈ లంగగాడు చేసినటువంటి లంగ పనులు, దొంగ పనులు, వీడు చేసినటువంటి అరాచకాల్ని మొత్తం సమాజం చూసింది. మరి ఆ రోజు మేము ఒక అట్రాసిటీ కేసు పెడితే దాన్ని మాకు తెలియకుండా ఆ కేసుని కూడా క్లోజ్ చేయించినటువంటి ఒక దొంగ, ఆ దొంగ వచ్చి ఈరోజు మన గురించి, మన నాయకుని గురించి, మన ప్రాంతం గురించి మాట్లాడితే బిడ్డ పండబెట్టి తొక్కి తోలు తీసి పేగులు బయటికి తీస్తారు అనుకున్నాం. గుంతనక్కలాక ఎప్పుడు పార్టీ మారదామని చూసుకుంటా మళ్ళీ ఈరోజు ఇటువంటి మాటలు మాట్లాడతావు. నీకన్నా ఎక్క మాట్లాడతావు. దానికి దమ్ము ధైర్యం ఏమన్నా ఉంటే, చీము నెత్తురుంటే కొడంగల్లో వచ్చి దేన్ని అడుకుంటావు అడుకో. అభివృద్ధిని కాదు కదా, దేన్ని అడుకుంటావో అడుకో, చూస్తాం ఇక నీ సంగతి ఏందో. కావున కొడంగల్ బిడ్డలు కూడా ఆలోచన చేయండి. రాబోయే పార్లమెంటు ఎన్నికలలో 50,000కు ఒక్క ఓటు తగ్గకుండా కొడంగల్ నియోజకవర్గం నుంచి మనం మెజార్టీనిచ్చి రేవంత్ అన్నకు ఒక గిఫ్ట్ ఇస్తామని మరొకసారి కోరుకుంటూ, ఇటువంటి లంగల మాటలు, దొంగల మాటలు నమ్మి మోసపోవద్దని మరొకసారి మీ అందరికీ హెచ్చరిస్తున్నాం. నమస్తే.